మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మా కాంపిటేటివ్ అకాడమీ ఛానల్ నుండి అర్థమెటిక్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉండేటటువంటి ప్రతి సమస్యను వివరిస్తూ మీ ముందుకు వస్తున్నాము. అందులో భాగంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ అర్హత ఉండేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఎక్కువగా వచ్చేటటువంటి ప్రశ్నలు ఉండేటటువంటి చాప్టర్ అయినటువంటి సాధారణ వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి కొన్ని సమస్యలు పర్టికులర్గా మీరు పేజీ నెంబర్తో సహా చెప్తాము. అది ఆర్ఎస్ అగర్వాల్లో టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ప్రతి ఎగ్జాంపుల్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు అర్థమయ్యే తీరులోని. దాంతోపాటు మా ఛానల్ యొక్క నెంబర్ ఇస్తాము. అందులో సింప్లిఫైడ్ సొల్యూషన్స్ అదే క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా ఆన్సర్స్ రాలేకపోయినా లేదా ఆన్సర్స్ కావాలన్నా మీరు మా కామెంట్స్ రూపంలో పెట్టినట్టయితే మీకు వెంటనే స్పందిస్తూ ఆ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ మళ్ళీ ఏ క్వశ్చన్స్ అయితే మీకు డౌట్ ఉన్నాయో మళ్ళీ వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవ్వడమో, లేదంటే రిటర్న్గా మేము వాట్సాప్ గ్రూప్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తాం. సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ, ఇది మనం నోట్ లెక్కల్లాగా చేసే విధంగానే మన కానిస్టేబుల్ కానీ, ఆర్పిఎఫ్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ సింపుల్గా వచ్చే సమస్య ఇస్తాను. దాంతోపాటు కొంత డెప్త్కి వెళ్ళేటప్పుడు అయితే కొన్ని సమస్యలు మనం చెప్తాము. సాధారణ వడ్డీలో ప్రధానంగా మన ఇంటి దగ్గర వడ్డీ వ్యాపారస్తులు చేసేటటువంటి వ్యవహారం గురించి మనం డిస్కస్ చేసినట్లయితే వాళ్ళు మనకి ఇచ్చేటటువంటి అమౌంట్ దాన్ని మనం ప్రిన్సిపల్ అమౌంట్ అంటాము. ప్రిన్సిపల్, దాన్నే తెలుగులో అయినట్టయితే అసలు అంటారు. ఈ అసలు అనే అమౌంట్కి వడ్డీ రేటు, దాన్ని మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దాన్నే మనం వడ్డీ రేటు. దీన్ని సాధారణంగా మన సోషల్ బ్యాక్గ్రౌండ్ గట్టు వచ్చే వాళ్ళందరూ కూడా ఫార్ములా ప్రకారం మనం వెళ్తాం కనుక ప్రిన్సిపల్ అనేటటువంటి అసలు అనే అమౌంట్నేమో పి అనే లెటర్తోనూ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ అనేటటువంటి పదాన్ని ఆర్ అనే లెటర్తోనూ, అలానే ఎంత సమయానికి మనకి వడ్డీ ఇచ్చారు అంటే మనం తీసుకునేటటువంటి అసలు అమౌంట్ సంవత్సరంకి ఇచ్చామా, 6 నెలలకి ఇచ్చామా, 3 నెలలకి ఇచ్చామా అనే సమయాన్ని తెలియజేసేటటువంటి పదజాలం ఏంటంటే టైము, సమయము. దీన్నే మనం ఫార్ములా పరంగా చెప్పేటప్పుడు టీ అనే లెటర్తో మనం రిప్రజెంట్ చేస్తాం. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఒక రైతు ఒక వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర 1,00,000 రూపాయలను 2% వడ్డీ రేటిన 2 సంవత్సరాలకు అమౌంట్ తీసుకోగా అతను చెల్లించవలసిన వడ్డీ ఎంత అనేది రావచ్చు, లేదా 2 సంవత్సరాల తర్వాత అతను చెల్లించాల్సిన మొత్తము ఎంత అనే దానికి రావచ్చు. నేను ఇది ఎందుకు చెప్పానంటే సింపుల్గా ఉండేటటువంటి నెంబర్స్లో చెప్పాను. దీని బేసిక్స్ చెప్పుకుంటూ మన ఆర్ఎస్ అగర్వాల్లో ఉండేటువంటి సమస్య ఇచ్చినట్టయితే మీకు ఇంకా ఫుల్గా క్లారిటీ వస్తుంది. అంటే ఒకేసారి పెద్ద సమ్మలోకి వెళ్ళుకుంటారు అనమాట. సో ఇప్పుడు 1,00,000 రూపాయలనే అమౌంట్ను వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర రైతు తీసుకున్నాడు కనుక దాన్ని మనం ప్రిన్సిపల్ అమౌంట్ పి ఈజ్ ఈక్వల్ టు 1,00,000 రూపాయలు. సో మనకి వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర రైతు 1,00,000 రూపాయల అమౌంట్ తీసుకున్నాడు, అదే ప్రిన్సిపల్ అమౌంట్. దీన్నన్నా అసలు అంటామన్నమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2%. అయితే ఇక్కడ మనం నిత్య జీవితంలో చూసేటప్పుడు ఈ 2% చేస్తారని ఒక డౌట్ వస్తుంది. మనం తీసుకునేటప్పుడు 100 రూపాయలకి ఎంత వడ్డీ, 2 రూపాయల చొప్పున, రూపాయన్నర చొప్పున, 3 రూపాయల చొప్పున అనే పదాన్ని ఇలా మ్యాథ్స్ అనేసరికి మనం నిత్య జీవితాన్ని నుంచి దూరంగా చూస్తాం. అలా చూడకూడదు. జనరల్గా ఆర్ ఈజ్ ఈక్వల్ 2%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 100కి 2 రూపాయలు తీసుకుంటున్నాడు, అది మనకి అర్థం కావాలి. 100కి 2 రూపాయలు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా 100కి మాత్రమే చెప్తాము, 2%. ఎందుకంటే ఇప్పుడు కూడా మేము ఇంకో విషయం అన్నా, ఆర్ అంటే మీకు ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రశ్నలోని ఎక్కడైనా అక్కడ టీ వాల్యూ, టీ ఎంత, ఆర్ ఎంత, పి ఎంత అనే విషయం మీకు ఐడెంటిఫై అవ్వలేకపోతే ఖచ్చితంగా పర్సంటేజ్ సింబల్ ఉండేదే ఆర్ వాల్యూ. ఎందుకంటే ఆర్ వాల్యూ ఇప్పుడు కూడా పర్సంటేజ్ 100 రూపాయలకే చెప్తాడు. 100 రూపాయలకి రూపాయన్నర తీసుకుంటున్నామా, 2 రూపాయలు తీసుకుంటున్నామా, 3 రూపాయలు తీసుకున్నా చెప్తున్నా కనుక పర్సంటేజ్ సింబల్ ఉండేదే మనకి ఆర్ వాల్యూ.
నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలన్నా 2 సంవత్సరాలకు అయ్యేటటువంటి వడ్డీ సమయం టీ ఈజ్ ఈక్వల్ టు 2 సంవత్సరాలు. అయ్యే వడ్డీ కావాలి అంటే ఇంట్రెస్ట్ వడ్డీ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100 ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100 అంటారు ఫార్ములా అన్నమాట. సో మనకి వడ్డీ కావాలి ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100 అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 1 lakh, టైం ఏమో 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 2% బై 100 అనమాట. దీన్ని మనం సింప్లిఫై చేసినట్టయితే ఐ ఈజ్ ఈక్వల్ టు 100లో డినోమినేటర్ 2 zeros ఉన్నాయి నాన్న, నోమినేటర్లో 2 zeros, హారంలో 2 సున్నాలు ఉన్నాయి, లవంలో 2 సున్నాలు ఉన్నాయి. క్యాన్సిల్ చేయగా మనకు వచ్చేటటువంటి వాల్యూ 1000 3 zeros ఇంటూ 2 into 2 దట్ ఈస్ ఈక్వల్ టు 4000 rupees. ఓన్లీ వడ్డీ 4000 rupees అయ్యింది. అంటే మనం 2 సంవత్సరాల తర్వాత చెల్లించే వడ్డీ అంటే 4000 రూపాయలు అయ్యింది. చెల్లించాల్సిన మొత్తం అంటే టోటల్ అమౌంట్ మొత్తం ఏ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తారు. ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఐ అనమాట. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర రైతు తీసుకునే అమౌంట్ ఎంతన్నా 1,00,000 రూపాయలు. సో 1 lakh ప్లస్ ఇంట్రెస్ట్ అంటే 4,000 రూపాయలు. అంటే మనం 1,04,000 రూపాయలను మనం ఆ వడ్డీ వ్యాపారస్తుడికి రైతు చెల్లించాలి. ఇది సాధారణంగా మన ఇంటి దగ్గర మన తల్లిదండ్రులు వేరే వ్యాపారస్తుల దగ్గర తీసుకునేటప్పుడు జరిగే ప్రాసెస్ అంతా కూడా మనకు రాసేటటువంటి ప్రామిసరీ నోట్ మీద మీరు అబ్జర్వ్ చేసినట్టయితేనన్నా అక్కడ 100 రూపాయలకు ఎంత అనే పదం ఉంటుంది. ఎప్పుడైనా మన ఇంటి దగ్గర మన పేరెంట్స్ ఎవరైనా అప్పు తీసుకున్నప్పుడు లేదా మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు రాసే ప్రామిసరీ నోట్ మీద 100 రూపాయలకి ఎంత అనేది ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నా, అసలు అనేది ప్రిన్సిపల్ అమౌంట్, అలానే టైం అనేది ఎన్ని సంవత్సరాలకు తీసుకుంటున్నాం అనేది టైంగా తీసుకుంటాం. అయ్యే వడ్డీ కావాలి అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100 వేస్తాం. అన్ని సంవత్సరం టైం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తం అమౌంట్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ అంటే ప్రిన్సిపల్ అమౌంట్కి ఇంట్రెస్ట్ కలిపి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది జస్ట్ బేసిక్స్. ఇప్పుడు మనం ఆర్ఎస్ అగర్వాల్లో ఏ సమ్స్ ఇచ్చారో ఆ సమ్స్ ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది అనమాట. చూడండి అన్న, మనకి ఆర్ఎస్ అగర్వాల్లో అని ఉండేటటువంటి ఎగ్జాంపుల్స్ అమ్మే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒకసారి చూస్తున్నట్టయితే ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 68,000 rupees at 16 and 2/3% per annum for 9 months. ఇది క్వశ్చన్ అనమాట. మనం కంగారు పడకూడదు. ఇప్పుడు కూడా దీనికంటే ప్రీవియస్ సమ్ అంతా కూడా మనకి ఎక్కడ కూడా భిన్నాల్లో కనిపించలేదు. క్వశ్చన్లు ఎక్కడ కూడా జస్ట్ నెంబర్లు ఇచ్చి మీకు పరిచయం చేశాను. అయితే భిన్నాలు కనిపిస్తున్నాయని చెప్పి మనం ఎట్టి పరిస్థితుల్లో కంగారు పడకూడదు. మనకంటే స్పీడ్గా చేసేవాడైనా మనమైనా ప్రాక్టీస్ చేస్తే ఇద్దరం కూడా ఒకే టైంలో మనం సమ్ చేయడానికి ఖచ్చితంగా రీచ్ అయిపోతాం. అయితే దీన్ని ఒక తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైనా ఉంటే దీన్ని చూస్తున్నానా, ఇక్కడ అసలు 68 రూపాయలకు, అసలు 68,000 రూపాయలకు 16 and 2/3 16 and 2/3% వడ్డీ రేటున 9 నెలలకు అయ్యేటటువంటి వడ్డీ ఎంత? ఇక్కడ సింపుల్ వడ్డీ ఎంత అడిగాడు, అసలు మనం మొత్తం అడగలేదు. అంటే మనం ఏం కనుక్కోవాలి, ఓన్లీ మనం తెలిసినటువంటి ఫార్ములా ప్రకారం ఇంట్రెస్ట్ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఎవరైనా సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సార్ ఇక్కడ ఆర్ వాల్యూ ఏం తీసుకోవాలి ఇదంతా క్లియర్గా తెలిసిపోతుంది. అసలు ప్రిన్సిపల్ అమౌంట్ 68,000 తెలిసిపోతుంది. ఆర్ వాల్యూ ఏం తీసుకోవాలి, టీ వాల్యూ ఏం తీసుకోవాలని క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ సబ్స్టిట్యూట్ ప్రతిక్షేపించేటప్పుడు పి వాల్యూని, టీ వాల్యూని, ఆర్ వాల్యూని మనం ప్రతిక్షేపించేటప్పుడు సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కొంచెం లాజికల్గా ఆలోచించాలి. ఏంటి సార్ లాజికల్గా అంటే ఇక్కడ ఆర్ వాల్యూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16 and 2/3% క్వశ్చన్లో చూడనా పర్ యానం సంవత్సరానికి వచ్చి ఉండేటటువంటి వడ్డీ రేట్ ఇది. అంటే మనం సమయాన్ని కూడా ఎలా తీసుకోవాలి, మనం సంవత్సరంలో తీసుకోవాలి. అంటే టైం ఈజ్ ఈక్వల్ టు 9 నెలలు అంటే
సంవత్సరానికి 12 నెలలు, అందులో 9 నెలలు మాత్రమే మనకి, అందులో 9 నెలలకు కావాల్సిన వడ్డీ మాత్రం కావాలి. అంటే టైం ప్లేస్ లో 9/12 మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 9/12 ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంటే, ఇక్కడ వడ్డీ రేట్లు కలిపేటప్పుడు మనం ఒక సంవత్సరాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటాం. ఒక సంవత్సరంలో 9 నెలలు అనేది యూనిట్ తో కంపేర్ చేసేటప్పుడు తక్కువ సమయం కనుక టీ ఈజ్ ఈక్వల్ టు ఒక సంవత్సరానికి 12 నెలలు, అందులో 9 నెలలకు కావాల్సినటువంటి వడ్డీ మాత్రమే కావాలి కనుక 9/12 తీసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఉంది, మీకు క్లియర్ గా తెలుస్తుంది. పర్ యానమ్స్ అంటే సంవత్సరానికి ఉండే వడ్డీ రేటు 16.2/3% కనుక మనం దీన్ని కూడా సంవత్సరాల కింద తీసుకోవాలి. ఇంకా సింప్లిఫికేషన్ కోసం అంటే మనం కాంపిటేటివ్ రాస్తున్నాం కనుక ఇదేదో స్పీడ్ గా చేసుకెళ్ళిపోవాలి కనుక ఇంట్రెస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ 68,000 68,000 ఇంటూ టీ అంటే 9/12 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 1602/3. కొంచెం లాజికల్ గా దీని ముందు ఇంకా ఇది ఒక మిశ్రమ భిన్నము, మిక్స్డ్ ఫ్రాక్షన్, దాన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మార్చేసుకోవాలి. అంటే 16 3s 48, 48 + 2 50 అంటే 50/3 అని మార్చుకోవాలి. ఒకవేళ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఏమైనా సార్ మీ సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, మాకు అర్థం కాదు, మాకు కొంచెం స్లోగా అవన్నీ అర్థమైనా చెప్పండి అంటే మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. దాని మీద ఒక వీడియో మీకు ఖచ్చితంగా భిన్నాలు, అసలు భిన్నం అంటే ఏంటి, అందులో అసలు దాని యొక్క నిజ జీవితంలో దాని అవసరం ఏంటి, ఎక్కడెక్కడ వాడుతున్నాము, భిన్నాల రకాలేంటి, భిన్నాలు ఎలా కూడాలి, అదే ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటారనమాట. వాటి మీద అన్నింటి కూడా కావాలంటే 2 వీడియోలు తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, సో మనకి ఈ ఫార్ములాలో ఉండేటటువంటి న్యూమరేటర్ లో పీటీఆర్ అంటే పి వాల్యూ అసలు అమౌంట్ 68,000, టీ వాల్యూ 9/12, ఆర్ వాల్యూ 50/3 అయిపోయింది బై 100. ఇక్కడ క్యాల్కులేషన్ చేసి చాలా జాగ్రత్తగా చూడాలి. ఇది బై 100 ఆల్రెడీ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, అందులో మళ్ళీ బై వచ్చింది అనమాట. దాన్ని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకో స్టెప్ రఫ్ లో చేసేటప్పుడు మనం చేసుకుంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 68,000 ఇంటూ 9/12 ఇంటూ 50/3. 100/1 అంటే మళ్ళీ మనకు ఫ్రాక్షన్ ఏమవుతుందంటే ఇంటూ 1/100 అవుతుంది, ఇంటూ 1/100 అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేసి అన్నాను. ఇక్కడ సింప్లిఫై చేసినట్టయితే చూడండి, డివిజిబిలిటీ లాస్ బాజనీతి సూత్రాలు మీకు వచ్చినట్టయితే మనకి నిజంగా గుణింతాలు అవసరం లేదు, ఎక్కాలు. సో ఇక్కడ 3 టేబుల్లో 3 3s 3 4s క్యాన్సిల్ అయిపోయింది. ఆల్రెడీ చూడమ్మా, ఇది ఒక నెంబరు, ఇవన్నీ ఫ్రాక్షన్స్ అనమాట. ఫ్రాక్షన్స్ లో మధ్యలో ఎవరున్నారు, మల్టిప్లికేషన్ సింబల్ ఉంది. అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ నోమినేటర్స్ బై మల్టిప్లికేషన్ ఆఫ్ డినోమినేటర్స్, అంటే లవాలని గుణించడం బై ఆరాలు గుణించడం అనమాట. సో ఇక్కడ ఈ 9 అనేది లవంలో ఉంది, 12 అనేది హారంలో ఉంది కనుక 3 టేబుల్ 3 3s 3 4s. అగైన్ మళ్ళీ దిస్ 3 is ద లవంలో ఉంది, నోమినేటర్ లో ఉంది, ఈ 3 అనేది డినోమినేటర్ లో ఉంది, క్యాన్సిల్ చేస్తాం. మళ్ళీ అగైన్ 51s 52s అనమాట. సో ఇంకెవరు మిగిలిన మనకి ఈ లవాలన్నీ చూసినట్టయితే 68,000 అనేది మాత్రమే ఉంది. డినోమినేటర్ చూసినట్టయితే 4 అనేది ఉంది, 2 అనేది ఉంది. దీన్ని కూడా మనం క్యాన్సిల్ చేసాం అనుకోనన్నా 4 1s 4 1s 4 రిమైండర్ 2 28 4 7 28,000. అగైన్ ఇంకెవరు ఉన్నా డినోమినేటర్ మనకి 2 ఉంది, 2 1s 2 8 16. సో మనకి చూడన్నా 4 టేబుల్లో ఇక్కడ 3 టేబుల్లో 3 3s 9 3 4s 12. నెక్స్ట్ మనం ఏం చేసామంటే ఈ లవంలో ఉన్న 3, ఈ హారంలో ఉన్న 3, నోమినేటర్లో 3 డినోమినేటర్లో 3 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకెవరెవరు మిగిలారంటే చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ 4 అనే నెంబరు, ఈ 68,000 అనే నెంబరు, 2 అనే నెంబరు మిగిలింది. సో 4th టేబుల్లోని 4 1s 4 రిమైండర్ 2 28 అంటే 4 7s 28, రిమైనింగ్ జీరోస్ అంటే 17,000. సో మనకి ఇంకా నెక్స్ట్ మిగిలింది ఎవరంటే 2 అనేది మిగిలింది హారంలోనే. ఇక్కడ 17,000 లవంలో ఉంది, 2 1s 2 2 8 16, రిమైండర్ 1 2 5 10, డబల్ జీరోస్. సార్ మాకు ఎందుకు ఎంత నీట్గా అంటే మనం శ్వాసలోడ్ అయినా కూడా మనకు టేబుల్ అనేవి అన్నీ రావాల్సిన లేదు, జస్ట్ 12 వచ్చినా చాలు మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో రిమైనింగ్ మనం మిగిలిన వెంటనే 8,500 1 1 అనమాట. సో డినోమినేటర్ అన్ని 1లో ఉన్నాయి కనుక సింపుల్ ఇంట్రెస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 8,500 రూపీస్ మనం పే చేయాల్సిన అమౌంట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాం. మనం
ఆల్రెడీ ఎగ్జాంపుల్ 1 లో చూసిన డైరెక్ట్ గా I ఈజ్ ఈక్వల్ టు PTR/100 అంటే వాడు మనకి క్వశ్చన్ లోని P వాల్యూ ఎంత, T వాల్యూ ఎంత, R వాల్యూ ఎంత ఇస్తాడు, దాని ద్వారా ఇంట్రెస్ట్ కనుక్కోవడంలో సమ్స్ చేసాము. ఇక్కడ మనకి చాలా మంది ఇదే ఫార్ములాని అంటే మ్యాథమెటికల్ కాకుండా ఇది ఒక ఫార్ములా నెంబర్ 1 అంటారు. ఫార్ములా నెంబర్ 2 మనకు ఒక ప్రిన్సిపల్ అమౌంట్ కావాలంటే P ఈజ్ ఈక్వల్ టు 100I/TR అంటారు. ఫార్ములా నెంబర్ 3 P కావాలి, T కావాలంటే T ఈజ్ ఈక్వల్ టు 100I/PR అంటారు. ఫార్ములా నెంబర్ 4 P అయిపోయింది, R కావాలనుకుంటే 100I/PT అంటారు. జనరల్గా చాలా మంది ఫార్ములా లిస్ట్ అని చెప్పేసి ఇన్ని రకాల ఫార్ములా చెప్తే ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోకూడదు, మన మెమరీకి పని చెప్పినట్టు అవుతుంది. జస్ట్ I ఈజ్ ఈక్వల్ టు PTR/100 ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా నుంచి క్వశ్చన్ లో ఫైండ్ ది టైమా, ఫైండ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫైండ్ ది ప్రిన్సిపల్ అమౌంట్ అనే విషయాన్ని మనం చూసుకొని ఆ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు I/100 అనేది వస్తే మల్టిపుల్ 100I అవుతుంది, రిమైనింగ్ ఈజ్ ఈక్వల్ టు PTR అవుతుంది. మనకి P వాల్యూ కావాలనుకుంటే 100I/TR, ఒకవేళ T వాల్యూ కావాలనుకుంటే 100I/PR, ఒకవేళ R వాల్యూ కావాలనుకుంటే 100I/PT అనమాట. సో మనం ఈ 3 ఫార్ములాస్ ని కూడా ఫార్ములాస్ అనకూడదు, ఈ ఫార్ములా నుంచి డెరివైవ్ చేసేటటువంటి సబ్ ఫార్ములాస్ అనుకోవాలి. సో ఈ మూడిట్లు మనం గుర్తుపెట్టుకొని మన మెమరీని వేస్ట్ చేసుకోవడం కన్నా డైరెక్ట్ I ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనే మెయిన్ ఫార్ములా గుర్తుపెట్టుకొని ఈ మూడింట్లో ఏది కావాలంటే అది మనకు ఇన్స్టెంట్ గా రాసుకోవచ్చు. దానివల్ల మనకి కాంపిటేటివ్ లో టైం అయితే వేస్ట్ అవ్వదు. మీరు అనవసరంగా ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 4 ఫార్ములాస్ ఉన్నాయని చెప్పేసి ఒక భయాన్ని పెట్టుకొని మనం ఈ చాప్టర్ అయితే మాత్రం ప్రాక్టీస్ చేయకండి. సో ఎందుకు ఈ ఫార్ములాస్ చెప్పానంటే ఇలాంటి ఫార్ములా మీద ఈ లెక్క అనమాట. సో చూడన్నా ఇది ఆల్రెడీ SSC 2010లో వచ్చేటటువంటి సమ్ అనమాట. ప్రీవియస్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ లో వచ్చేటటువంటి సమ్ము ఇది మనకి RS అగర్వాల్ లో ఒక ఎగ్జాంపుల్ కింద మనకి ఇచ్చాడు అనమాట. సో దీన్ని చూసినట్టయితే చూద్దాం ఇందులో ఏ ఫార్ములా వాడాం అనేది మనం చూద్దాము. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ ఎట్ 601/4% సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ యానం. ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా తెలుగు మీడియంలో చిన్న ఇబ్బంది పడతారు. ఏంటంటే 601/4% సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ యానం ఇది బాగా అర్థమవుతుంది. కొంచెం సోషల్ కానీ మ్యాథ్స్ లో కానీ కొంచెం ప్రాక్టీస్ తక్కువ ఏం చేస్తారంటే ఏ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ అనేసరి కొంచెం కంగారు పడిపోతాం. ఏ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ అంటే ఇక్కడ ఏమవుతుంది, జనరల్గా ఇది రియల్ లైఫ్ లోనే కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒకసారి ఒక 1000 రూపాయలని మన ఫ్రెండ్ కి అప్పు ఇచ్చాం అనుకుందాం. ప్రిన్సిపల్ అమౌంట్ 1000 రూపాయలు అప్పు ఇచ్చాము. 2% వడ్డీ రేట్న ఇచ్చినట్టయితే ఎన్ని సంవత్సరాలకు 1000 రూపాయలకి డబల్ అంటే ఎంత అవ్వాలి, మనకి 2000 రూపాయలు అవ్వాలన్నమాట. అంటే 2000 రూపాయలు వడ్డీ కింద రావాలి అంటే ఎన్ని సంవత్సరాలు తన దగ్గర అమౌంట్ ఉంచుకోవాలి, దాని మీనింగ్ అదే అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ కి డబల్ రావాలి అంటే ఇంట్రెస్ట్ డబల్ అయిపోవాలన్నమాట. ఇంట్రెస్ట్ డబల్ అయిపోవాలనుకునేటప్పుడు ఎన్ని సంవత్సరాలు తన దగ్గర ఉంచుకుంటే మనకు ఆ అమౌంట్ అనేది డబల్ అయ్యి అంటే 2 రెట్లు అవుతుంది. అంటే 1000కి 2 రెట్లు అంటే 2000, 2 రూపాయలకి 2 రెట్లు అంటే 4 రూపాయలు. అలాగా అయ్యే విధంగా వచ్చి రావాలంటే ఎంత సమయం పడుతుంది అనేటటువంటి ఒక నార్మల్ సిచ్యువేషన్ లో మనకు అడిగేటట్టు క్వశ్చన్ అనమాట. సో దాన్ని మనం ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ సింపుల్ గా నెంబర్లో చెప్పుకోవాలనుకుంటే దీన్ని మనం సమ్లోకి మనం అప్లై చేసినట్టయితే ఇక్కడ ఏ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. ఏ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ అన్నాడు అంటే I ఈజ్ ఈక్వల్ టు P అయిపోవాలన్నమాట. మనకు రావాల్సిన వడ్డీ డబల్ అవ్వాలి. ఎప్పుడు అవుతుంది, జనరల్ గా ఆల్రెడీ ప్రిన్సిపల్ అమౌంట్ P ఉంది, అది డబల్ అవ్వాలంటే ఏం చేయాలన్నా ఇంట్రెస్ట్ ప్లేస్ లో ఎవరిని కలపాలి, ప్రిన్సిపల్ అమౌంట్ కలపాలన్నమాట. అంటే జనరల్ గా A ఈజ్ ఈక్వల్ టు P+I ఫార్ములా. మనకి ఈ టోటల్ అమౌంట్ అనేది డబల్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఆల్రెడీ ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వాలి. ఎవరికైనా సాధారణ వడ్డీ ప్రకారం డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ అమౌంట్ వచ్చేటప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ వడ్డీ కల్పిస్తాం కదా, దీనికి ఇది డబల్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ కి ఈక్వల్ అయిపోవాలి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అది అర్థం చేసుకోవాలి. ఏ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ అంటే మనం చెల్లించాల్సిన వడ్డీ మనం తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ కి ఈక్వల్ అవ్వాలి. సో ఇలా టైప్స్ ఆఫ్ సమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే డైరెక్ట్ ఎగ్జామ్ లో మీరు కంగారు పడాల్సిన అవసరం ఉండదు. సో ఈ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ అనేటప్పుడు
ఇంట్రెస్ట్ మనం పే చేయాల్సిన ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ కి ఈక్వల్ అయిపోవాలి. I ఈజ్ ఈక్వల్ టు పి. సో దాన్ని మనం చూసుకున్నట్లయితే A ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ, ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ అప్పుడు మనకి తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ కి డబుల్ అయిపోతుంది అనమాట. సో దీన్ని మనం ఫార్ములా రూపంలో తీసుకొచ్చి అప్లై చేసినట్టయితే I ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనే ఫార్ములా ఉంది. I అనేది దేనికి ఫార్ములా, దేనికి ఈక్వల్ అవుతుందా మ్యాథమెటికల్ గా ప్రిన్సిపల్ అమౌంట్ కి ఈక్వల్ అవుతుంది. సో P ఈజ్ ఈక్వల్ టు PTR/100. I ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో మనం సింప్లిఫై చేసినట్టయితే 100 ఇంటూ P దట్ ఈజ్ ఈక్వల్ టు PTR. ఇంకా కొంచెం మ్యాథ్స్ లో మనం చూసుకున్నట్టయితే ఇక మనకి ఎవరు కావాలి, మనకి ఎన్ని సంవత్సరాలకు T వాల్యూ కావాలి. T ఈజ్ ఈక్వల్ టు 100P. ఈ టీని P ఇంటూ R అని మల్టీ గుణిస్తుంది, దానికి ఇటుపక్క వచ్చినట్టయితే డివిజన్ చేస్తుంది PR అనమాట. సో ప్రిన్సిపల్ అమౌంట్ డినామినేటర్ లో ఉంది, నోమినేటర్ లో ఉంది, క్యాన్సిల్ చేసివచ్చు. 100 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 601/4%. ఇది ఒక మిశ్రమ భిన్నం ఉంది, మార్చుకున్నట్టయితే 6 4 24, 24 ప్లస్ 1 అంటే 25/4 అనమాట. హారంలో భిన్నం ఉంది కనుక ఇక్కడ భాగహారం అనేది పాసిబిలిటీ కాదు కనుక మనం ఏం చేయాలి, దాన్ని గుణకారంలోకి మార్చుకున్నట్టయితే 100 ఇంటూ ఈ ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్ 4/25, 25 1s 25 4s, 4 ఇంటూ 4 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 16. అంటే 16 సంవత్సరాలకి మనం తీసుకునేటటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ అసలుకి వడ్డీ అసలుకి డబల్ రావాలంటే మనం ఎన్ని సంవత్సరాల తర్వాత తీసుకోవాలి, 16 సంవత్సరాలు తీసుకోవాలన్నమాట. ఇది ఈ సమ్ యొక్క ప్రాసెస్ అనమాట. చాలా ఇంపార్టెంట్ మోడల్, చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇక్కడ నెంబర్లు మార్చి మాత్రమే చాలా సందర్భాలు ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటటువంటి సందర్భం అనమాట. మనం ఆల్రెడీ ప్రీవియస్ సమ్ లాగా ఇంకో లాజిక్ సమ్, ఇది RRB 2005లో ఇచ్చేటటువంటి సమ్. ఇది కూడా మన RS అగర్వాల్లో వచ్చేటటువంటి సమ్ అనమాట. సో దీన్ని కూడా సేమ్ లెక్క ఇక్కడ అవుతుంది. ప్రీవియస్ సమ్ లో మనం టైం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కానీ ఏం ఫైండ్ అవుట్ చేయమంటే వాట్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ మనం ఇచ్చేటువంటి అమౌంట్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమండు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే R వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ విషయాన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. మనం అది ముందు ఐడెంటిఫై చేస్తే తర్వాత విషయం క్వశ్చన్ ఏముంది రాయడానికి. సో ఫస్ట్ ఎట్ వాట్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏ సర్టైన్ సమ్ విల్ బి డబుల్డ్. ఇక్కడ కూడా చూడండి, ఏ సమ్ విల్ బి డబుల్డ్ అంటే మనం ప్రిన్సిపల్ అమౌంట్ అనేది డబల్ అవ్వాలి అంటే, ప్రిన్సిపల్ అమౌంట్ అనేది డబుల్ అవ్వాలి అంటే అర్థం ఏంటన్నా, టోటల్ అమౌంట్ అనేది డబుల్ అవ్వాలంటే A ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ I, A ఈజ్ ఈక్వల్ టు డబల్ అవ్వాలంటే 2 ఇంటూ P అవ్వాలంటే ఖచ్చితంగా మనకి I అనేది Pకి ఈక్వల్ అవ్వాలి. సేమ్ ప్రీవియస్ సమ్ లాంటికి వచ్చిన కండిషన్ I ఈజ్ ఈక్వల్ టు P అంటే మనం పే చేయాల్సిన ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకునే ప్రిన్సిపల్ అమౌంట్కి ఈక్వల్ అయిపోవాలన్నమాట. మనం చెల్లించాల్సిన వడ్డీ అనేది మనం తీసుకునేటటువంటి అసలుకి ఈక్వల్ అయినట్టయితే మనం పే చేయాల్సిన అమౌంట్ అనేది డబుల్ అయిపోయినట్టు. అయితే ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ P, ఓకే రైట్. సో I ఈజ్ ఈక్వల్ టు P కండిషన్ అర్థమైపోయింది. సో డబుల్డ్ ఇన్ 15 years. అయితే ఇక్కడ ఏమన్నాడు, 15 సంవత్సరాల్లో ఇది జరుగుతుందంట. 15 సంవత్సరాలు అయ్యేసరికి మనం పే చేయాల్సిన ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్కి ఈక్వల్ అయిపోతుంది. అయితే ఆ సందర్భంలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే R వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది తెలుగులో చూసినట్టయితే మొత్తం అసలుకు రెట్టింపు కావాలి అంటే అంటే ఒక 15 సంవత్సరాల తర్వాత మనం చెల్లించే అమౌంట్ మొత్తం అనేది అసలుకు రెట్టింపు కావాలి అంటే ఎంత వడ్డీ రేటునా మనం అసలును ఇవ్వాలి, అసలును తీసుకోవాలి లేదా ఇవ్వాలన్న మీనింగ్ మనం అడవచ్చు. సో ఇప్పుడు దీనికి I ఈజ్ ఈక్వల్ టు PTR/100 సేమ్. అది కండిషన్ ఏంటంటే ఇక్కడ డబుల్ అవ్వాలంటే ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్కి ఈక్వల్ అయిపోవాలంటే I ఈజ్ ఈక్వల్ టు P కావాలి. I ప్లేస్ లో P సబ్స్టిట్యూట్ చేస్తాను. P ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో మనం సింప్లిఫై చేసినట్టయితే 100 ఇంటూ P ఈజ్ ఈక్వల్ టు PTR. మనకి ఎవరు కావాలన్న ఇక్కడ వడ్డీ రేట్ కావాలి, R వాల్యూ కావాలి. దిస్ ఇంప్లైస్ ఫైండ్ అవుట్ ది R వాల్యూ కనుక R ఈజ్ ఈక్వల్ టు 100P/PT. దట్స్ ఆల్ అంతే. సో ప్రిన్సిపల్ అమౌంట్ 100P అంటే 100 ఇంటూ P, కంగారు అవ్వకండి కదా, మనం ఏదో క్యాన్సిల్ చేసేస్తాం అనుకోండి. 100 ఇంటూ P కనుక డినోమినేటర్లో, సో నోమినేటర్లో P ఉంది, డినోమినేటర్లో P ఉంది కనుక PP క్యాన్సిల్ అయిపోయింది. R ఈజ్ ఈక్వల్ టు 100/T అంటే T ఈజ్ ఈక్వల్ ఎంతన్నా 15 years అనమాట. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే
5 టేబుల్లో క్యాన్సిల్ అవుద్ది. డివిజిబిలిటీ లాస్ బాజినీ సూత్రాల ప్రకారం 1s ప్లేస్ లో 5 ఉంది కనుక 5 టేబుల్ ఖచ్చితంగా క్యాన్సిల్ అవుద్ది. 1s ప్లేస్ లో 0 ఉంది కనుక 5 టేబుల్ క్యాన్సిల్ అవుద్ది. 5 20s 100 అనమాట. సో ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 20/3%. అంటే ఎంత వడ్డీ రేటుని తీసుకోవాలి? అసలు మొత్తం అనేది అసలుకి మొత్తం అనేది అసలుకి 2 times డబల్ అవ్వాలంటే 2 రెట్లు కావాలి అంటే మనం తీసుకోవాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20/3% అనమాట. ఓకేనా? సో ఇలాంటి లెక్కలు చాలా ఉన్నాయి. మీరు ఏమైనా కామెంట్ రూపంలో పెట్టినట్టయితే ఆ లెక్కలను మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. రైట్. సో మనకి ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి సమ్మె 4th సమ్. ఇది కూడా కొంచెం ఎక్స్ట్రాడినరీ మోడల్లో చూస్తున్నాను. ఏ సమ్ ఆఫ్ 1550 రూపీస్ ఈజ్ లెంట్ అవుట్ ఇంటూ 2 parts. అంటే అర్థం ఏంటి? 1550 రూపాయలని 2 భాగాలుగా విడదీల్చారు. 1 at 8% అండ్ అనదర్ వన్ ఈజ్ 6%. అంటే 1550 రూపాయలను 2 భాగాలుగా విడదీశారు. అంటే అర్థం 1550 రూపాయలని ఏ అనే పర్సన్కి కొంత అమౌంట్, బి అనే పర్సన్కి కొంత అమౌంట్ వడ్డీకి ఇచ్చాడు. అయితే ఏ అనే పర్సన్కి ఇచ్చేటటువంటి వడ్డీ రేట్ ఎంత? 1 at 8%. 8% చొప్పున. బి అనే పర్సంటేజ్కి ఇచ్చే వడ్డీ రేటు 6%. ఇద్ద టోటల్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ 106 అనమాట. అంటే ఇక్కడ వడ్డీ వ్యాపారస్తులు 1550 రూపాయలు వడ్డీకి ఇచ్చారు. వాళ్ళు సంవత్సరానికి వచ్చే ఆదాయం అంటే వెళ్ళి వడ్డీ కలెక్షన్కి వెళ్తారు. వడ్డీ కలెక్షన్కి వెళ్ళేటప్పుడు ఎంత అమౌంట్ రావాలంటే అతనికి 106 రూపాయలు రావాలి. ఫైండ్ ద మనీ లెంట్ ఈచ్ రేట్ అంటే ఫైండ్ ద మనీ లెంట్ ఎట్ ఈచ్ రేట్. ఫైండ్ ద మనీ లెంట్ ఎట్ ఈచ్ రేట్. ఫైండ్ ద మనీ లెంట్ ఎట్ ఈచ్ రేట్ అంటే 8% వడ్డీ రేటున ఎంత అమౌంట్ ఇచ్చారు, అలానే 6% వడ్డీ రేటున ఎంత అమౌంట్ వడ్డీకి ఇచ్చారని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ 1550 రూపాయలని 8% వడ్డీ రేట్ని ఎంత అమౌంట్ అంటే 1550 రూపాయల్లో 1000 రూపాయల 900 రూపాయలు ఎంతో మనకు తెలియదు, కానీ సమ్ అమౌంట్ ఇచ్చారు. అలానే బి అనే పర్సన్కి సమ్ అమౌంట్ ఇచ్చారు అనమాట. సో ఈ సందర్భంలో ఫైండ్ ద మనీ అంటే ఏ పర్సన్కి ఇచ్చిన అమౌంట్ ఎంత, బి పర్సన్కి ఇచ్చిన అమౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అలానే ఇదే క్వశ్చన్ మనం తెలుగులో చూస్తుంటే 1550 రూపాయలను 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని 8% వడ్డీ రేటున, రెండవ భాగాన్ని 6% వడ్డీ రేటుని ఇస్తే మొత్తం సంవత్సర ఆదాయం ఎంత? అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి, టాస్క్ ఏంటి? ఏ అనే పర్సన్కి ఎంత ఇచ్చాడు, బి అనే పర్సన్కి ఎంత ఇచ్చాడో మనకు తెలియదు కనుక ఏ అనే పర్సన్కి ఇచ్చేటటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ ఎక్స్ అనుకుంటే బి అనే పర్సన్కి ఇచ్చే అమౌంట్ ఎంత అవుతుందన్న? ఇతనికి 1550 రూపాయల్లో 1000 రూపాయలు ఇచ్చాడు అనుకుంటే ఏమవుతుంది? అతనికి ఇచ్చేది 1550 మైనస్ 1000 రూపాయలు అవ్వాలి. సో అలా సింపుల్ గా ఎక్స్ అనే రూపాయలు బి అనే పర్సన్కి ఇచ్చినట్టయితే బి అనే పర్సన్కి ఇచ్చేటటువంటి అమౌంట్ 1550 మైనస్ ఎక్స్ అనమాట. ఆ విషయాన్ని మనం ఐడెంటిఫై చేసి సరిపోతుంది అనమాట. ఏ అనే పర్సన్కి ఎక్స్ రూపీస్ ఇచ్చినట్టయితే రిమైనింగ్ అమౌంట్ బికి ఇవ్వాలి కనుక ఖచ్చితంగా 1550లో నుంచి ఎక్స్ సబ్ట్రాక్ట్ చేయగా వచ్చేటువంటి అమౌంట్ బి యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. అయితే ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ 106 రూపీస్ అంటే ఏ అనే పర్సన్ దగ్గర వచ్చేటటువంటి వడ్డీ I1, B1 పర్సన్ దగ్గర వచ్చేటటువంటి I2 అనుకుంటే టోటల్ ఇన్కమ్ I is equal to I1 plus I2. ఇక్కడ ఏ బి అనుకున్నాం కనుక ఏ అనే పర్సన్ దగ్గర వచ్చేటటువంటి వడ్డీ IA, బి అనే పర్సన్ దగ్గర వచ్చేటటువంటి వడ్డీ IB అనుకుంది. జస్ట్ అంటే మనకు అర్థం కోసం అంతేనన్నా. సో టోటల్ ఇన్కమ్ ఎంత? యాక్చువల్లీ 106 రూపీస్. 106 is equal to IA అంటే ఏంటి? ఏ అనే పర్సన్ దగ్గర వచ్చేటటువంటి వడ్డీ. వడ్డీ ఫామ్ ఏంటి? I is equal to మళ్ళీ మనకి PTR/100 అంటే పి అనే అమౌంట్ ఎంత అండి? ఇక్కడ ఎక్స్ ఇంటూ టీ అంటే ఎంత? ఇక్కడ టీ అంటే క్లియర్గా ఇవ్వలేదు, దాన్ని మనం క్వశ్చన్ బట్టి అర్థం చేసుకోవాలి. ఏంటి? ఫైండ్ ద మనీ లెంట్ ఎట్ ఈచ్ రేటు, ఫైండ్ ద టోటల్ యాన్యువల్ ఇన్కమ్ అంటే ఒక సంవత్సరానికి వచ్చేటటువంటి ఇన్కమ్ కావాలి కనుక ఇక్కడ 106 రూపీస్ అనేది ఒక సంవత్సరానికి వచ్చే వడ్డీ కనుక టీ వాల్యూ ప్లేస్ లో మనం 1 year గా తీసుకోవాలి. అంటే ఇక టీ వాల్యూని ఇండైరెక్ట్ గా ప్రశ్న నుండి నువ్వు అర్థం చేసుకోవాలి. ఫైండ్ ద టోటల్ యాన్యువల్ ఇన్కమ్. సంవత్సరానికి వచ్చే ఆదాయం 106 రూపాయలు. సంవత్సరానికి వచ్చే ఆదాయం 106 రూపాయలు కనుక ఖచ్చితంగా టీ ప్లేస్ లో 1 year మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ బ్రాకెట్ పెట్టాను. బ్రాకెట్ అంటే ఇంటూ అనమాట.
ఇంటూ సింబల్ ఎందుకు లేదంటే ఎక్స్ అనేది ఇంటూ ఒకలాగా ఉంటుంది కనుక అర్థం చేసుకున్నాం, అదే కన్ఫ్యూజ్ అవుతా రాశాను. సో ఎక్స్ ఇంటూ 1 పి టీ అయిపోయింది. ఆర్ అంటే ఎంత, బికి ఇచ్చే అమౌంట్ 8%. బ్రాకెట్ లో పెడతాను ఇంటూని, బ్రాకెట్ లో కూడా రాయొచ్చు ఎక్స్ ఇంటూ 1 ఇంటూ 8 బై 100 పీటీఆర్ బై 100 అయిపోయింది. అంటే ఏ అనే పర్సన్ దగ్గర నుంచి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ పీటీఆర్ బై 100 అంటే పి ప్రిన్సిపల్ అమౌంట్, అసలేమో ఎక్స్, టైం ఏమో యాన్యువల్ ఇన్కమ్ కనుక టైం ఏమో 1 year, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 కనుక ఎక్స్ ఇంటూ 1 ఇంటూ 8 బై 100 ప్లస్ బి అనే పర్సన్ దగ్గర వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ చూడాలి. బి అనే పర్సన్కి వచ్చే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 1550 మైనస్ ఎక్స్. ఇది కొంచెం జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయాలి. టైం ఎంత అక్కడ మళ్ళీ పీటీఆర్ అంటే ఇక్కడ కూడా యాన్యువల్ ఇన్కమ్ అంటే టైం అనేది 1 year ఇంటూ 1. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత బిది 6 కనుక 6 బై 100. సింప్లిఫై అయిపోతే సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చినట్టే. ఇక్కడ ఎక్స్ ఇంటూ 1 ఇంటూ 8 106 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1 ఇంటూ 8 అంటే 8x బై 100 ప్లస్ 1550 మైనస్ ఎక్స్ ఇంటూ 1 ఇంటూ 6 అంటే 1 ఇంటూ 6 అంటే 6. సో 1550 మైనస్ ఎక్స్ ఇంటూ 6 బై 100. సో మనకి దీన్ని సింప్లిఫై చేయడం కోసం ఆల్రెడీ క్వశ్చన్ మీకు నోట్ చేసుకుని అనుకుంటాను, దాన్ని రబ్ చేస్తూ ఈ సొల్యూషన్ చెప్పేస్తామాట. సో 106 ఈజ్ ఈక్వల్ టు 8x బై 100 ప్లస్ 1550 మైనస్ ఎక్స్ బై 100 అనే దాన్ని మనం సింప్లిఫై చేయాలి. సో ఇది సింప్లిఫై చేసేటప్పుడు కొంచెం క్లారిటీకి మీకు అర్థం అవడం కోసం 106 ఈజ్ ఈక్వల్ టు 8x బై 100 అంటే ఒక ఫ్రాక్షన్, 1550 మైనస్ ఎక్స్ ఇంటూ 6 బై 100 అనదర్ ఫ్రాక్షన్. ఈ 2 ఫ్రాక్షన్స్ యొక్క డినోమినేటర్ 100 కనుక మనం డైరెక్ట్ గా రాసివచ్చు. 106 ఈజ్ ఈక్వల్ టు 8x ప్లస్ 1550 మైనస్ ఎక్స్ ఇంటూ 6 బై 100. ఇది ఎప్పుడు రాయగలము? ఈ భిన్నం యొక్క హారము 100, ఈ భిన్నం యొక్క హారం 100, రెండు సమానంగా కనుక రాయాలి. ఇన్ కేస్ సమానంగా లేవు అనుకుంటే అప్పుడు నువ్వు మళ్ళీ కాసాగు అనే పద్ధతిలో వెళ్ళి కాసాగు ఎంత, ఈ హారం చేత కాసాగు ఎన్నిసార్లు గుణించబడుతుంది, భాగించబడుతుంది, దట్ 1 ఇంటూ దట్ 1 అనేది వెళ్ళాలి. ఇవన్నీ మీకు ఆల్రెడీ వచ్చి ఉంటాయి. ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎల్సీఎం అన్నట్టు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టాలి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు 106 ఈజ్ ఈక్వల్ టు 8x, దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. 8x ప్లస్ 1550 ఇంటూ 6, 1550 ఇంటూ 6, దాన్ని మల్టిప్లై చేయకండి, పెద్ద అవుతుంది. 6 ఇంటూ ఎక్స్ అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 6 ఇంటూ ఎక్స్ అంటే 6x బై 100. సో చివరికి వస్తుంది లెక్క మనకి టోటల్ యాన్యువల్ ఇన్కమ్ చివరికి వస్తుంది 106 ఈజ్ ఈక్వల్ టు 8x ప్లస్ 1550 ఇంటూ 6 మైనస్ 6 అన్న ఈ 100 తీసుకొచ్చేద్దాం. 100 ఇంటూ 106 దట్ ఈస్ ఈక్వల్ టు 8x మైనస్ 6x అంటే 2x ప్లస్ 1550 ఇంటూ 6. ఇక్కడ సింప్లిఫై చేయాలి, మరి ఆప్షన్ లేదు, ఎందుకంటే దిస్ వన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ రాదు. సో మనకి సింపుల్గా చూడన్నా 100 ఇంటూ 106 అంటే 106 ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 zeros అంటే 2 zeros. ఓకే, 2x ప్లస్ 6 టేబుల్ మల్టిపుల్ చేయాలి. 6 0 0, 6 5 30, 6 5 30 ప్లస్ 3 33, 6 1 6 ప్లస్ 3 9 అనమాట. సో మనకి 2x వాల్యూ కావాలి కనుక దిస్ ఎంప్లాయిస్ 2x is equal to 10,600 మైనస్ 9,300. ఇలా ఎందుకు చదువుతానంటే ఈజీనెస్ కోసం. 10,000 9,000 ఎంత డిఫరెన్స్? 1,000. 600కి 300 డిఫరెన్స్ ఎంత అన్న? 300 అంటే ఎంత వస్తుంది మనకి? 1,300 వస్తుంది. సార్ అది నోట్ లెక్కలో చేయాలి సార్, మనం చేయలేము, మనకు చిన్నప్పటి నుంచి నేర్చుకోరు మన భాష అంటే 10,600 9,300 0 0 6లో 3 తీస్తే 3, 10లో 9 తీస్తే 1, అలానా 1,300. కానీ ప్రతిదీ కూడా మనం అలా చేయకూడదు, మైండ్లో చదవాలి. 10,600 9,300, 10,000 ముందర నాన్న 9,000 ఉంది, డిఫరెన్స్ 1,000. 600కి 300 డిఫరెన్స్ ఎంత అన్న? 300. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి. దిస్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1,300 బై 2. సో 2 ఎంత? 1,300 అంటే ఎంత అవుతున్నాడు? సింపుల్గా చెప్పండి. 1,300 రెండు భాగాలు చేయాలి అంటే 650. 650 అంటే ఎలా రాసాం? 600 ప్లస్ 600 అంటే 1,200. 50 ప్లస్ 50 అంటే 100 1,300 అయిపోయింది.
లేదు సార్ మరి చిన్నప్పటి నుంచి ఒకటే పద్ధతి అనుకుంటే 2 6 12 రిమైండర్ 1 అంటే 10 2 5 10 అంటే 650. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 650 వచ్చింది కనుక ఏ అనే పర్సన్కి ఇచ్చే అమౌంట్ ఏమో 650, మరి బి అనే అమౌంట్ ఎంత వస్తున్నా? ఏ అనే పర్సన్కి వచ్చే అమౌంట్ ఏమో 650, బి అనే పర్సన్కి వచ్చిన అమౌంట్ అంటే 1550 మైనస్ 650, 50 క్యాన్సిల్ అయిపోయింది. 1500 ఆర్థిస్తున్నా 900 అనమాట. సో 900 అనమాట. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 900 ప్లస్ 600 ఎంత? 1550 అనమాట. సో మీకు ఇక్కడ ఏకి వచ్చే అమౌంట్ ఏమో 650 అంటే ఏకి ఇచ్చేవాడు, బికి ఇచ్చే అమౌంట్ ఏమో 900 రూపాయలు ఇచ్చేవన్నమాట. సో ఏదైనా మనల్ని టెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ అన్న. ఓకే, రైట్.